ఆల్కహాల్ కన్జంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. సినిమా హాళ్లలో, పబ్లిక్ ప్లేసుల్లో చివరికి ఆల్కహాల్ బాటిళ్ల మీద కూడా ఈ వార్నింగ్ మెసేజ్ ఉంటుంది. అయితే ఏంటి, మేము మందు బాబులం, ఎవ్వరి మాట వినం, బాటిళ్ల మీద బాటిల్లో లిక్కర్, బీర్లు తాగేస్తుంటాం అంటుంటారు ఆల్కహాల్ లవర్స్. కానీ మీ అందరికీ ఇప్పుడు ఒక షాకింగ్ న్యూస్ చెప్పనా? ముఖ్యంగా బీర్ లవర్స్కి న్యూస్ వింటే నిద్ర కూడా పట్టదు. ఎండాకాలం వచ్చేసింది, ఇక చిల్డ్ బీర్ తాగుతూ చిల్ అవుదాం అనుకుంటున్నారా? అయితే మీకు షాకింగ్ న్యూస్. తెలంగాణ వ్యాప్తంగా బీర్ల ధరలు పెరగబోతున్నాయి. ముఖ్యంగా యూత్ ఎంతో ఇష్టంగా తాగే కింగ్ఫిషర్ బీర్ల రేట్లే 10 నుంచి 15% పెరగబోతున్నాయి. ఈ విషయంలో ఇప్పటికే కేఎఫ్ బీర్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ యునైటెడ్ బ్రూవరీస్కి తెలంగాణ ప్రభుత్వానికి మధ్య డీల్ కూడా కంప్లీట్ అయిపోయిందట. సాధారణంగానే నార్త్ తెలంగాణ, హైదరాబాద్ నగరాల్లో భారీగా బీర్ల యూసేజ్ ఉంటుంది. నెలకి దాదాపు 70 లక్షల వరకు బీర్లు తాగుతుంటారు మనోళ్ళు. అందులో 70% యూబీ కంపెనీ అంటే కేఎఫ్ బీర్లు మాత్రమే ఉంటాయి. వీటిలో 90% మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేయగలుగుతుంది యూబీ కంపెనీ. దానికోసం రోజు 2 షిఫ్టుల్లో 16 గంటలు వర్కర్లు వర్క్ చేస్తున్నారు. కానీ ఇప్పుడు ఎండాకాలం వస్తుంది. ఎండాకాలంలో మామూలుగానే బీర్ కాయలకి డిమాండ్ భారీగా ఉంటుంది. మరి ఆ డిమాండ్ని అద్దుకోవాలంటే ఇప్పటి వరకు చేస్తున్న ఉత్పత్తిని ఇంకో 30% వరకు పెంచాలి. దానికోసం ఇప్పటి వరకు 2 షిఫ్టుల్లో జరుగుతున్న మ్యానుఫ్యాక్చరింగ్ని 3 షిఫ్టులకు పెంచడానికి కూడా యూబీ కంపెనీ రెడీ అవుతుందట. అంతేకాదు, దీనికి కావాల్సిన మెషినరీ కూడా తెచ్చి రెడీగా పెట్టిందట. అయితే మరి బీర్ల రేట్ ఎందుకు పెరుగుతోంది? కొద్ది రోజుల క్రితం తెలంగాణలో కేఎఫ్ బీర్ల మ్యానుఫ్యాక్చరింగ్ అండ్ సేల్స్ని ఆపేస్తున్నట్లు యూబీ కంపెనీ అనౌన్స్ చేసింది, గుర్తుందా? 2019 నుంచి రేట్లు పెంచలేదని, దీనివల్ల భారీగా నష్టాలు వస్తున్నాయని చెప్పిన కంపెనీ 33% రేట్లు పెంచితే తప్ప బీర్లు అమ్మేది లేదని గవర్నమెంట్కి వార్నింగ్ ఇచ్చింది. కానీ గవర్నమెంట్ మాత్రం రేట్లు పెంచడానికి ఓకే చెప్పకపోగా కొత్త బీర్ కంపెనీలని తీసుకురావడానికి రెడీ అయింది. ఇది చూసి కేఎఫ్ కంపెనీ మళ్ళీ దిగొచ్చి సారీ చెప్పడమే కాకుండా మళ్ళీ బీర్ల సేల్స్ మొదలుపెట్టింది. గవర్నమెంట్ కూడా ఒక మెట్టు దిగి 33% కాదు 10 నుంచి 15% రేట్లు పెంచుకునేందుకు ఓకే చెప్పింది. అంటే త్వరలో ఈ పెరిగిన రేట్లు అమలయ్యే ఛాన్స్ ఉందన్నమాట. ఇక ఇప్పుడున్న రేట్ల ప్రకారం 10 to 15% రేట్లు పెరిగితే అది 20 నుంచి 25 రూపీస్ వరకు పెరిగే ఛాన్స్ కనపడుతుంది. అంటే ఇప్పటి వరకు 150 రూపీస్ ఉన్న కేఎఫ్ లైట్ ఇక మీదట 170 నుంచి 175 రూపాయలు ఉండే ఛాన్స్ ఉంది. అలాగే ఇప్పటి వరకు 160 రూపీస్ ఉన్న కేఎఫ్ స్ట్రాంగ్ ఇకపై 180 నుంచి 185 వరకు, 210 ఉన్న కేఎఫ్ అల్ట్రా 230 నుంచి 235 వరకు పెరిగే ఛాన్స్ ఉంది. కాబట్టి మందుబాబులు ఇక మీదట చిల్డ్ బీర్ తాగాలంటే ఖచ్చితంగా జేబుకి ఇంకొంచెం పెద్ద చిల్లు వేసుకోవాల్సిందే. ఇక కొద్ది రోజుల్లో ఎమ్మెల్సీ ఎలక్షన్స్, లోకల్ ఎలక్షన్స్ స్టార్ట్ కాబోతుండడం వల్ల బీర్లు, లిక్కర్ యూసేజ్ ఇంకా పెరిగే ఛాన్స్ ఉంది. అంటే కంపెనీలకి, గవర్నమెంట్కి కాసుల వర్షం కురవబోతుందన్నమాట. కాబట్టి మై డియర్ మందుబాబులు, బీర్ల రేట్లు పెరగడంపై, ఈ రేట్లు పెంచాలనే గవర్నమెంట్ డెసిషన్పై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేసి చెప్పండి. అలాగే బీర్ల రేట్లు పెరుగుతున్నాయనే ఇంత మంచి ఇన్ఫర్మేషన్ని మీ బీర్ మేట్లకు కూడా షేర్ చేయండి. అయితే ఒక సజెషన్, ఈ బాధలో ఇంకో బీర్ ఎక్కువ తాగకండి. ఎందుకంటే ఇంతకు ముందే చెప్పా కదా, ఆల్కహాల్ కన్సంప్షన్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్.